హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటో అనుకుంటున్నారా? విన్నింగ్ మూమెంట్స్ ఆఫ్ కళ్యాణ్. ఎస్ అండి, కళ్యాణ్ గారి విన్నింగ్ మూమెంట్స్ ఏంటో, అసలు అతను ఎందుకు విన్నర్ మెటీరియల్ అనకూడదు, ఎందుకు విన్నర్ కంటెస్టెంట్ అనడానికి రీజన్ చెప్తాను. ఈ రోజు జరిగిన టాస్క్ అండి. ఎపిసోడ్ రివ్యూ ఆల్రెడీ ఎపిసోడ్ అందరూ చూస్తుంటారు కాబట్టి రివ్యూ గురించి కాకుండా నాకు మేజర్ మూమెంట్స్ మీద వీడియో చేద్దామని అనిపించింది. అందులో ఫస్ట్ పార్ట్ కళ్యాణ్ గారు అసలు డెమోన్ రీతు మిగిలినప్పుడు సంజన గారు వచ్చి కళ్యాణ్ గారికి నీకు డాగర్ ఇస్తే నువ్వు ఎవరిని తీస్తావు, నువ్వు రీతుని తీస్తా అంటే ఇస్తా లేకపోతే లేదు అంటే అతను ఈజీగా రీతుతో ఆడి ఆయన గెలవచ్చు. సో ఈజీగా ఆయన డాగర్ని డెమోన్కి గుచ్చొచ్చు. కానీ ఒక ఫేర్ ఛాన్స్ కోసం ఎట్లా అయినా డీమన్తో ఆడాలి, డీమన్ కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు, డీమన్కి తన ద్వారా అవకాశం ఇవ్వాలి అని చెప్పి రీతుకి ఆయన గుచ్చి చెప్పిన పాయింట్ ఎంత అద్భుతంగా ఉంది అసలు, సూపర్. ఈవెన్ గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడ పాపం డీమన్ తనకి హెల్త్ పాడైపోయి బ్యాక్ పెయిన్ వచ్చేసి సడన్గా సివియర్గా ఆడలేకపోతే లాస్ట్ మినిట్లో ఆయన అన్నీ పెట్టేసి ఆ టేప్ పెట్టేశాక కూడా ఇంకా వెయిట్ చేస్తాడు. డీమన్ ఏమైనా లేచి వెళ్తే తనకి హెల్ప్ అవుతుందేమో తను వెయిట్ చేస్తాడు. కానీ లోపల అడ్వాంటేజ్ తీసుకోక వెళ్ళు అని చెప్పి పక్కన అందరూ అరవడంతో పాపం ఆయన వెళ్ళి ఆ ఫ్లాగ్ తీసుకుంటారు అన్నమాట. అప్పుడు కూడా డీమన్ కోసం ఆయన ఎట్లయినా ఆయన గెలిపించాలి అని చెప్పి ఎంత వెయిట్ చేశారో అదైతే హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా బంగారం ఈ పిల్లడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన గేమ్ విన్నింగ్తో పాటు మనుషుల్లో హృదయాలను కూడా దోచుకున్నాడు. ఏమంటారు, ఆడియన్స్నే కాదు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ కూడా కళ్యాణ్కి ఫిదా అని చెప్పచ్చు. తనుజ గారు అయితే అసలు ఫుల్ హ్యాపీ. ఇలా అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. కానీ డీమన్ గారి పాపం బ్యాడ్ లక్, ఏం చేయలేం. పాపం ఆయన హెల్త్ సమయానికి ఆయనకి సపోర్ట్ చేయలేదు. కళ్యాణ్ మాత్రం ఆవలింతలు వస్తున్నాయి. కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ తగ్గలేదు. ప్రతి చోట ఆయన మనసు ఎంత మంచిదో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. సంజన గారి ఫ్యామిలీకి అందరూ ఒక టాస్క్ ఉంటుంది కదా వీకెండ్, సంజన గారికి ఫ్యామిలీ వీక్ లేదన్నప్పుడు కూడా నా ఫ్యామిలీ వీక్ సంజన గారికి ఇవ్వండి అని చెప్పడం కానీ, సాక్రిఫైసింగ్ అండి. అసలు ఎన్ని మినిట్ సాక్రిఫైస్ చేస్తా అంటారు, పోన్లే నేను ఉండిపోతా అంటారు. తన కోసం అవతల మనిషి పాపం అది కష్టం వస్తుందంటే తను ఏదో చెయ్యాలి, తను చేద్దాము. హౌస్ మేట్స్ అందరిలో కంటే ఫ్రెండ్ స్టెప్ వచ్చి ఫస్ట్ చెప్పేదే కళ్యాణ్ గారు అండి. నిజంగా కళ్యాణ్ గారు విన్నింగ్ అనడానికి నాట్ ఓన్లీ దిస్ చాలానే ఉన్నాయి. దానికోసం అయితే నేను సెపరేట్ వీడియో చేస్తాను నేను డెఫినెట్లీ. ఎందుకంటే ఓన్లీ ఫర్ కళ్యాణ్ మాట్లాడతా. ఈరోజు ఈ వీడియోకి రీజన్ ముఖ్యంగా ఈరోజు గేమ్ అయితే డెమోన్ ఆడడానికైనా, అక్కడ డీమోన్ కోసం వెయిట్ చేయడమైనా, తనకు అవకాశం కల్పించడానికైనా ఊరికి డేమోన్ వర్సెస్ కళ్యాణ్ అంటున్నారు. కానీ వాళ్ళిద్దరు బాగున్నారు, ఇద్దరు బ్రదర్స్లో ఉంటున్నారండి. ఒకరికొకరు సపోర్ట్, టైం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ చేసుకున్నారు. అది కదా కావాలి. ఈవెన్ డేమోన్ కూడా అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కళ్యాణ్ నుంచి. సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యాడు. తను అనుకుంటున్నట్టు అది కాదని ప్రూవ్ చేశారు. మొత్తానికి డీమోన్కి అవకాశం ఇచ్చారు. పాపం అది ఆయన బ్యాడ్ లక్, ఆయన హెల్త్ బాగోక అవ్వలేదు. లేకపోతే ఇద్దరు బాగా ఆడినట్టే. అండ్ అందులో కళ్యాణ్ గారు అయితే ఆట విన్ అయినా విన్ అవ్వకపోయినా, ఈరోజు కెప్టెన్సీ ఉంచకపోయినా విన్నర్ మాత్రం ఆయనే. కప్పు మాత్రం ముఖ్యం బిగులు అన్నట్టు కళ్యాణ్ గారికే కప్పు. అదైతే 100% ఆయన బిహేవియర్ అట్లా ఉందన్నమాట. విన్నింగ్గా అంటే ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. సో అందుకు ఈ వీడియో అనమాట డెడికేటెడ్ టు టుడేస్ ఎపిసోడ్ అని చెప్పచ్చు. మామూలుగా కాదు, వేరే లెవెల్లో ఆయన ఆట ఇచ్చి పడేశారు. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో ఆయన గురించి, ఎందుకు ఈయన విన్నింగ్ కంటెస్టెంట్ ఎందుకు అనేది వీడియో అనమాట. సో అప్డేట్స్ ఏం కాదు, ఆల్రెడీ తెలిసినదే. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. చూడండి, లైక్ చేసి చూడండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ డౌన్ చేయండి. మీరేమనుకున్నారు ఈరోజు ఎపిసోడ్ గురించి? నిజంగా వాళ్ళిద్దరిని చూస్తే బ్రదర్స్లా అనిపించిందా, లేదా కళ్యాణ్ వర్సెస్ డీమన్లా అనిపించదులేండి. ఒకరు అనిపించడం ఉంటే మాత్రం కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.